సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ సబ్స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ హార్ట్ ఫర్ దిస్ సబ్స్టేషన్. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ ని మనం యాజ్ పర్ షెడ్యూల్స్ అని ఉంటాయి. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఫోర్ట్ నైట్, ఎవ్రీ మంత్, ఎవ్రీ బై మంత్, ఈ విధంగా డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయి పవర్ ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ లో భాగంగా. ఆ షెడ్యూల్స్ అన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ పవర్ ట్రాన్స్ఫార్మర్ మీదుగా బేసిక్ గా మనము లోడ్స్ మానిటర్ చేస్తుండాలి, హెచ్వి సైడు, ఎల్వి సైడు. దాని తర్వాత పవర్ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ టెంపరేచర్స్, ఆయిల్ టెంపరేచర్ ఇండికేటర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత బుకోల్స్ రిలే అనేది ఫంక్షనాలిటీ సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుండాలి. దాని తర్వాత పవర్ ట్రాన్స్ఫార్మర్ లో ఆయిల్ ని కూడా మనము దాని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు, బీడీవీ వాల్యూస్ అంటారు. అంటే అది ఆ ఇన్సులేషన్ ఎట్లా ఉంది ఆ ఆయిల్ కి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత వన్స్ ఇన్ 3 years ఈ ఆయిల్ ని గ్యాస్ అనాలిసిస్ కూడా చెయ్యాలి. దాని తర్వాత ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ ఎట్లా ఉంది, ఎర్తింగ్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో పవర్ ట్రాన్స్ఫార్మర్ బాడీ ఎర్తింగ్స్ బాగున్నాయా, న్యూట్రల్ ఎర్తింగ్ బాగుందా, దాని తర్వాత డబుల్ ఎర్తింగ్ వాడుతున్నామా న్యూట్రల్ కి బాడీకి. దాని తర్వాత ఈ కనెక్షన్స్ ఎర్త్ పిట్స్లలో కనెక్షన్స్ సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత సర్క్యూట్ బ్రేకర్స్ కి వచ్చేసరికి సర్క్యూట్ బ్రేకర్ మెకానిజం చాలా డెలికేట్ గా ఉంటుంది. బికాజ్ ఈ సర్క్యూట్ బ్రేకర్ మెకానిజంలో ఏదైనా ఫ్రిక్షన్ జామ్ అయిపోతే మాయిశ్చర్ వల్ల దానివల్ల కూడా ఈ సర్క్యూట్ బ్రేకర్లు సరిగ్గా పనిచేయవు. ఇక్కడ సర్క్యూట్ బ్రేకర్లు పనిచేసేది మనం మిల్లీ సెకండ్స్ ఆపరేషన్ టైమ్స్ ఇస్తుంటాం. సో ఇటువంటి ఫ్రిక్షన్స్ ఏర్పడితే అది చాలా తేడా వచ్చేసింది టైమ్ ఆఫ్ ఆపరేషన్స్ లో. సో ఈ మెకానిజం కి సరైన ప్లేసెస్ లో ఆయిలింగ్, గ్రీసింగ్ చేసి అవి ఏమి ఫ్రిక్షన్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. సర్క్యూట్ బ్రేకర్ లో మాయిశ్చర్ ఎంటర్ అవ్వకూడదు. మాయిశ్చర్ ఎంటర్ అయితే ఆ మాయిశ్చర్ కండెన్స్ అయిపోయి అది జామ్ అయిపోతుంటాయి మెకానిజం అంతా కూడా. అందుకని స్పేస్ హీటర్స్ బాగా పనిచేస్తున్నట్టుగా చూసుకోవాలి. సో దట్ థర్మోస్టాట్ కంట్రోల్డ్ స్పేస్ హీటర్స్ ఉంటాయి, ఆ టెంపరేచర్ సెట్ చేసి పెట్టాల్సి వస్తుంది. సో అవి సరిగ్గా పనిచేస్తున్నావా లేదా చూసుకోవాలి, మెకానిజం అది జామ్ అవ్వకుండా. దాని తర్వాత ఈ బ్రేకర్ ని బికాస్ ఈ ప్రొటెక్షన్ సిస్టమ్ లో భాగంగా బ్రేకర్ ఓపెనింగ్ క్లోజింగ్ టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్రేకర్ ఓపెనింగ్ క్లోజింగ్ టైమింగ్స్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ చెక్ చేస్తూ ఉండాలి, నోట్ చేసుకుంటూ ఉండాలి. బికాస్ ఈ టైమింగ్ మన రిలే సెట్టింగ్ టైమింగ్స్ తోని కోఆర్డినేట్ చేసుకొని మనం ప్రొటెక్షన్ సిస్టమ్ ని కరెక్ట్ టైంలో యాజ్ పర్ ది సెట్టింగ్స్ అవి ఆపరేట్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. సో సబ్ స్టేషన్స్ దాని తర్వాత పీటీ ఉంటుంది. పీటీ ద్వారానే మనకు బస్ వోల్టేజ్ కానీ లైన్ వోల్టేజెస్ కానీ ఇవన్నీ తెలుస్తుంటాయి. పీటీస్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. బట్ పీటీ మెయింటెనెన్స్ వచ్చేసరికి వాటి కనెక్షన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఒక్కొక్కసారి 2 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉండి ఒకటే 11 kV పీటీ ఉంటే అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్లు మనం ఇండివిజువల్ గా కానీ ఆపరేట్ చేస్తే అదర్ సైడ్ సేమ్ పీటీ వోల్టేజెస్ వాడుతుంటాం. అటువంటి ప్లేసెస్ లో 2 పీటీలు ఇండివిజువల్ బస్ మీద 2 పీటీలు ఉండేట్టుగా చూసుకోవాలి. దాని తర్వాత ఎర్తింగ్ వచ్చేసరికి ఎర్త్ రెసిస్టెన్స్ అనేది మన ఈ సబ్ స్టేషన్స్ లో లెస్ దెన్ 5 ohms ఉండడము ది బెస్ట్ as far as 33/11 kV సబ్ స్టేషన్స్. ఈహెచ్టీ సబ్ స్టేషన్స్ కు అయితే అది అరౌండ్ 2 ohms, 1 ohm ఆ విధంగా ఉండొచ్చు. పవర్ ప్లాంట్లలో అయితే 0.5, ఈహెచ్టీ సబ్ స్టేషన్ లో 1 ohm, మన 33/11 kV సబ్ స్టేషన్ లో అరౌండ్ 2 ohms వరకు ఉంటే ఇట్స్ ఓకే. బట్ ఆ ఎర్త్ రెసిస్టెన్స్ అకేషనల్ గా యాజ్ పర్ ద షెడ్యూల్ ఎర్త్ రెసిస్టెన్స్ మెజర్ చేయాలి. ఎర్త్ రెసిస్టెన్స్ కానీ ఎక్కువగా ఉంటే మనం దాన్ని తగ్గించే దానికి పిట్ లో వాటరింగ్ చేయడము, లేకపోతే ఇంకా నంబర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ పెంచడము, ఈ విధంగా చేయాలి. అండ్ మన ఎర్తింగ్ అన్ని ఎక్విప్మెంట్ కి అక్కడ ఏబీ స్విచెస్ నుంచి ఇన్కమింగ్ ఏబీ స్విచ్ నుంచి అవుట్ గోయింగ్ ఏబీ స్విచ్ వరకు ఆల్ ది ఎక్విప్మెంట్ ఇంక్లూడింగ్ ది స్ట్రక్చర్స్, బాడీస్ ఆఫ్ ది కంట్రోల్ ప్యానల్స్, రిలే ప్యానల్స్,
సిటీ సెకండరీ అండ్ పీటీ సెకండరీ ఇవన్నీ కూడా అప్రాప్రియేట్ ప్లేస్లో ఎర్తింగ్ అనేది ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకోవాలి. అవి లేకపోతే కూడా ఈ ఎక్విప్మెంట్ సరిగ్గా ఆపరేట్ కాదు. సో సబ్స్టేషన్ మెయింటెనెన్స్ చేసేప్పుడు మేము సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడుతూ ఉండాలి. సో దట్ the operations are very safe.